ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వరుసగా శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. ఒక్కొక్క శాఖపై శ్వేతపత్రాలు అయితే విడుదల చేస్తున్నారు. గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు ఎంతవరకు జరిగాయి, ఏ మేరకు జరిగాయని చెప్పేసి ఆయన చంద్రబాబు నాయుడు అయితే మాత్రం గత ప్రభుత్వంపై ఒక శ్వేతపత్రాలు అయితే మాత్రం విడుదల చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డిపై మాత్రం తీవ్ర స్థాయిలో అయితే మాత్రం ధ్వజమెత్తారు. గత ప్రభుత్వం అవినీతి అక్రమాలకు పుట్ట, ఒక వ్యక్తి రాజకీయాల్లోనికి రాని వ్యక్తి ఏ విధంగా రాజకీయాల్లోకి వస్తే ఏ విధంగా దుర్మార్గ పాలన అందిస్తారో ఈ 5 సంవత్సరాల్లో చూసాం. కాబట్టి దాన్ని అన్నీ కూడా గాడిని పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. గత హయాంలో 9.74 లక్షల కోట్ల రూపాయలు అప్పు జరిగిందని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్తే, కాదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు జరిగిందని చెప్పేసి చెప్తున్నాం. ఇవన్నీ చెప్పడానికి నువ్వు అసెంబ్లీకి వచ్చి చర్చిద్దాం, అసెంబ్లీలో రా నీకు దమ్ముంటే అనే విధంగా చంద్రబాబు నాయుడు అయితే మాత్రం ప్రశ్నించడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం 2.71 లక్ష కోట్ల రూపాయలు బటన్ నొక్కి నిధులైతే మాత్రం ప్రజల ఖాతాల్లోకి జమ చేశామని చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా నిధులను తీసుకొచ్చావు, ఏ విధంగా చేశావనేది ఒక అసెంబ్లీలో చర్చకు రావాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు అయితే మాత్రం జగన్ని ప్రశ్నించడం జరిగింది. మరోపక్క జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం ప్రతిపక్ష హోదా కోసమే ఆయన న్యాయపరంగా వెళ్లాలని చెప్పేసి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి అదొక సాగుతోటి అయితే మాత్రం ఆయన అసెంబ్లీకి వెళ్ళలేని పరిస్థితి. మరోపక్క ఈ హత్య రాజకీయాలు ఏవైతే ఉన్నాయో అవి ఢిల్లీ సాక్షిగా వెండగట్టేటటువంటి ప్రయత్నం చేద్దామని చెప్పేసి ఆయన ప్రయత్నం చేసి ఒక్కరోజు దీక్ష అయితే మాత్రం చేపట్టడం జరిగింది. మరోపక్క అసెంబ్లీలో అయితే మాత్రం కూటమికి సంబంధించినటువంటి 164 మంది ఎమ్మెల్యేలు శాసనసభకు హాజరవుతుండటం, అలాగే జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తుండటం, గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అంశాలని ప్రస్తావిస్తూ ఒక్కొక్క ఎమ్మెల్యే అయితే మాత్రం గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి అవ్వచ్చు, అక్రమాలు అవ్వచ్చు, దుర్మార్గాలు అవ్వచ్చు, వాటన్నింటి కూడా వెలికి తీయాలి, వాటన్నిటి మీద కూడా చర్చ చేపట్టాలి, వాటిలో దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే మాత్రం శిక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి చంద్రబాబు నాయుడుకి సపోర్టుగా నిలబడుతున్నటువంటి తరుణంలో కాదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడలేనటువంటి పరిస్థితి ఉందని అంటే నిజంగానే అవుననే చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఓ పక్క ఆర్థికపరమైనటువంటి చర్చ, మరోపక్క ఇసుక మాఫియా మీద, మరోపక్క అమరావతి మీద, మరోపక్క పోలవరంపై కూడా చర్చ చేపడుతున్నా సరే అక్కడ మాట్లాడలేని పరిస్థితి. కానీ జగన్మోహన్ రెడ్డి అంటే 11 సీట్లు ఇచ్చారు అనే ఉద్దేశంతో అవమానకరంగా భావిస్తూ ఇంట్లోకి లేకపోతేనేమో బయట ఢిల్లీలో ఏదో కూడగట్టేటటువంటి ప్రయత్నం చేయటం, మరోపక్క ప్రభుత్వం ఏమో ఈ విధంగా వ్యవహరిస్తుందనే విధంగా చేస్తున్నటువంటి ఈ యొక్క నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో 36 హత్యలు జరిగాయని చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీకి సంబంధించినటువంటి ఆ నాయకుల పేర్లు చెప్పండి అని చెప్పేసి ఏపీ సీఎం ప్రశ్నించినా దానికి కూడా స్పందన లేదు. మరోపక్క రషీద్ అనే వ్యక్తి మీ పార్టీ కార్యకర్త చనిపోయారని చెప్తున్నారు. చంపబడ్డ వ్యక్తి ఎవరు, చంపిన వ్యక్తి ఎవరు, వాళ్ళ వేరు ఎవరైనా సరే చంపిన వ్యక్తిని ఇమీడియట్గా పోలీసులు అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టడం జరిగింది. మరి గతంలో జరిగినటువంటి మీ హయాంలో జరిగినటువంటి 5 సంవత్సరాల్లో జరిగినటువంటి హత్యలపై దాన్ని కూడా చర్చిద్దామా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు అయితే ప్రశ్నించడం జరిగింది. మొత్తానికి అక్కడ ఉన్నటువంటి అసెంబ్లీలో ఉన్నటువంటి శాసనసభ్యులు అయితే మాత్రం చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ చేస్తూ గతంలో జరిగినటువంటి హత్య రాజకీయాలపై కూడా చర్చించాలా, న్యాయపరంగా దోషులకు అయితే మాత్రం శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోండి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు మీద ఒత్తిడి తీసుకొస్తున్నటువంటి అంశాన్ని కూడా మనం చూస్తున్నాం. ఓ పక్క పవన్ కళ్యాణ్ కూడా దోషులు ఎంతటి వాళ్ళైనా సరే శిక్షించాల్సిందే, ఒకసారి శిక్షిస్తే మరోసారి ఆ తప్పు జరగకుండా ప్రజలకు భయభ్రాంతులకు గురయ్యే విధంగా ప్రజలకైతే మాత్రం జవాబుదారీగా ఉంటారని చెప్పేసి పవన్ కళ్యాణ్ కూడా చెప్పడం జరుగుతుంది. ఇట్లా అసెంబ్లీలో చర్చ జరుగుతున్నటువంటి తరుణంలో చంద్రబాబు నాయుడు అయితే మాత్రం కొంచెం ఒకంత ఆగ్రహానికి అయితే మాత్రం వ్యక్తం చేయడం జరిగింది. ఎంతటి వాళ్ళైనా సరే శిక్షించి తీరుతాం, మరోపక్క వడ్డీకి వడ్డీ చెల్లిస్తాం, ఈ ముసుగు రాజకీయాలు ఏవైతే ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి ఆ ముసుగు రాజకీయాలు తొలగించే వరకు అయితే మాత్రం చట్టపరంగా మేము ముందుకు పోతామని చెప్పేసి చంద్రబాబు నాయుడు అయితే మాత్రం ఒక విధంగా ఆవేశంతోనే మాట్లాడటం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, మరోపక్క జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం ప్రతిపక్ష హోదా కోసమే ప్రయత్నిస్తున్న విధానం అవ్వచ్చు, ఏదైనా న్యాయస్థానం కోర్టు మాత్రం ఏ విధంగా అంటే ప్రతిపక్ష హోదా ఇస్తుందా, లేకపోతే శాసనసభ స్పీకర్ ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క విచక్షణ అధికారాలకే వదిలివేస్తుందా? గతంలో కూడా మనం చూసాం, కాంగ్రెస్ పార్టీ శాసనసభ అంటే ప్రతిపక్ష హోదా కావాలని జాతీయ స్థాయిలో డిమాండ్ చేసినప్పుడు జాతీయ పార్టీగా ఉండి పార్లమెంటు స్పీకర్కే విశేష అధికారాలు ఉంటాయని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా చెప్పినటువంటి అంశాలని మరి హైకోర్టు కూడా పరిగణన తీసుకొని ఆ విధంగానే చెప్తుందా, లేకపోతే ఇక్కడ ఏ విధంగా ఆంధ్రప్రదేశ్లో శాసనసభలో ప్రతిపక్ష హోదా ఇస్తారా అనేది ఒకసారి మనం అది పక్కన పెడితే
మరోపక్క చంద్రబాబు నాయుడు ఈ శ్వేతపత్రాలతోటి గత ప్రభుత్వంలో జరిగినటువంటి అన్యాయాలు అవ్వచ్చు, అక్రమాలు అవ్వచ్చు, వాటన్నింటినీ కూడా ప్రజల ముందు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, మరోపక్క చంద్రబాబు నాయుడు ఏ విధంగా ముందుకెళ్తారనేది మరి కొద్ది రోజులు వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది.